డెలివరీ ఇస్తున్నాను. చూడండి ట్రాలీలో తీసుకెళ్తాను బండి. ఆటో కూడా ఏంటంటే అప్పటికప్పుడు ఒక బోల్డ్ సెట్ చేసి చింతకాయ విధంగా సెట్ చేసి, అంటే ఎల్డింగ్ చేయకూడదని సేఫ్టీ కోసం అలా చేశాను. ఇదిగో బండిలో ఉన్నటువంటి సామాన్లు, బండికి సంబంధించి గొర్రెలు, గుంటలు, ఇవన్నీ సామాన్లు. ఈ ట్రాలీ కూడా ఏంటంటే ఇది రైతు కోసం చేసింది. ఈ బండికి ట్రాలీ ఈ ట్రాలీ కూడా వాళ్ళకే చేస్తున్నాను. అంటే మొత్తం ఒకటేసారి సెట్టింగ్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి ఏ విధంగా బండి నేను బ్యాక్ సైడ్ కూర్చోబెట్టాను. చాలా బందోబస్తుగా పక్కన బంది కట్టేశాను. ఎందుకంటే రన్నింగ్లో ఏమైనా మళ్ళీ ప్రాబ్లం అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది. చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి మన రైతుకి వెహికల్ డెలివరీ ఇచ్చేటప్పుడు అక్కడ మంచి చెడు అన్నీ కూడా ఈ బండి గురించి మొత్తం కూడా వివరిస్తాను, తెలియజేస్తాను. అదేవిధంగా మా ఫ్యామిలీ మొత్తం టూర్ వెళ్తున్నాం అడిగి. చూడండి, మా కూతురు, కొడుకు, ఫ్యామిలీ టూర్ అంటే మీరు డిఫరెంట్ అనుకోవచ్చు. ఈ రైతు మన అంజిరెడ్డి సార్ అని ఈ సార్కి బండి చేయించుకున్నాడు. ఈ సారు ఇంటి దగ్గర అయితే ఒక అరెకరాలో కనీసము చెప్పలేము, అది చూస్తే కానీ అర్థమైంది. నేనైతే ఒక్కనే పోయి చూచాను. ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు కానీ, లేదంటే రామఫలం, సీతాఫలం, ఇలాగా నిమ్మ, దానిమ్మ, అరటి, అసలు చెప్పడానికి లేదు. రకరకాల చెట్లు అయితే అక్కడ ఉన్నాయి. అది ఒక చూడటానికి అందమైనటువంటి ఒక ఇది ఉంది. అది మా ఫ్యామిలీకి కూడా పరిచయం చేద్దామని, చూపిద్దామని, వాళ్ళకు కూడా ఒక జ్ఞానం వస్తుంది, ఇంప్రూవ్ అవుతారని నేను తెలియజేస్తున్నాను. అక్కడికి వెళ్ళాక నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. బండి వెహికల్ ఎవరైతే మనకి ఆర్డర్ ఇచ్చారో, ఇది ఆ సార్ గాడికి బండి డెలివరీ చేయడానికి వచ్చాము. దీని వర్క్ ఎలా ఉంది ఏంటని సార్ చూశారు. ఈ బండి మేము ఫస్ట్ హజరత్ అలీ ఇంటర్నెట్లో యూట్యూబ్లో పెట్టాడు. సో అది 3 వీల్తో పెట్టాడు తను. నాకు 4 వీల్ బైక్ కావాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది తనకి. సో తను కొత్తగా ఆలోచిస్తూ కొత్త విధానం, అంటే ట్రాక్టర్కి మనం ఎలా ఉంటే ఫ్రంట్ టైర్లు, పైన టైర్లు అడ్జస్ట్ అయ్యేలాగా, బ్యాలెన్స్ అయ్యేలాగా, సో టైర్ల యొక్క లెంగ్త్ కూడా తగ్గించి తను మోడిఫికేషన్ చేయడం జరిగింది. సార్ ఇది ఊరు, గ్రామం? సో మాది తూర్పు గంగవరం, తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా. ఈ బైక్ మేము పాత బైక్ ఇవ్వడం జరిగింది తనకి. తను యమహా పాత బైక్ ఇవ్వడంతో దాని మోడిఫికేషన్స్ అన్నీ చేశాడు. సో మోడిఫికేషన్ చేసి దీంతోపాటు ట్రాలీ, సో గొర్రు, గుంటక, అలాగే 2 సార్లు దొరుకునేలాగా కావాలని అడిగాను నేను. ఇక్కడ 2 సార్లు తోలుకోవడానికి మనకి పనిచేస్తుంది కాబట్టి దీనికి అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రాగా. ఈ అటాచ్మెంట్స్ మనం 2 సార్లలో గొర్రు, గుంటక 2 తోలుకోవచ్చు. దీంతోపాటు మనం ట్రాలీ కూడా చేయించుకున్నాం అలాగే దీంతోపాటు స్ప్రే చేయడానికి కూడా ఒక అటాచ్మెంట్ తయారు చేశాడు. సో మనం స్ప్రే చేసుకోవచ్చు కంటిన్యూగా ఏ పొలంలో దీన్ని ఉపయోగించి. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ తను దున్ని చూపించారు మా పొలం దగ్గర, మా నేలలో. సో నేలలో దున్ని చూస్తే మీకు సింపుల్గా ఒక మనిషి కూర్చొని, చిన్నపిల్లవాడు, మీకు ఒక వీడియో కూడా ఉంటుంది, చిన్నపిల్లవాడు చేసి దున్నేలాగా ఉంటుంది ఇది. సో బండి స్పీడ్ తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఇది తక్కువ ఆర్పిఎంలో వెళ్తుంది, లోడ్ ఎక్కువ లాగుతుంది. అది మెయిన్ కాన్సెప్ట్. అది అంటే స్లో వెళ్తుంది, దానికి ఎంత బండికి మనకి ఏమైతే చేయగలుగుతామో అది చేసాం కాబట్టి అది లోడ్ బాగా అలాగే అవకాశం ఉంది. అలాగే బండి వేడి ఎక్కకుండా కూడా మనకి ఇక్కడ సో ఫ్యాన్లు, ఇటు ఒక ఫ్యాన్ బిగించడం జరిగింది. దాంతో మనం ఫ్యాన్ కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. దాంతో మనకి బండి వేడి ఎక్కకుండా ఉంటుంది. సో మొదట ఆన్ చేయకుండా పెట్టాము, అప్పుడు వేడి ఎంత వచ్చిందో, ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన తర్వాత వేడి ఎలా తగ్గిందో కూడా చూడడం జరిగింది. అది సో మీకు దీనికి ఈ బ్రేక్ కూడా సిస్టమ్ కూడా మార్చేసాం సార్. ఇది ఏంటంటే ఇది ఒక పుల్లి టైపు మనకి బ్రేక్ సిస్టమ్. ఇది సింపుల్గా బండి ఆగడానికి, కానీ ట్రాలీ మీద లోడ్ వెళ్ళేటప్పుడు ఆగాలంటే మామూలు బ్రేక్ అయితే కంట్రోల్ కాదు. ఈ విధంగా అయితే బండి ఈజీగా ఆగేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక చేసాము. ఇది కూడా మీరు చూస్తే ఏంటంటే ఇంకోండి, అప్ అండ్ డౌన్ వస్తుంది, బీమ్ టైప్ బండి అడ్జస్ట్మెంట్. అంటే గుంట మెటల్కి అప్ అండ్ డౌన్కి ఇది ఉంటుంది. ఇవి స్టీరింగ్ అండ్ రాడ్లు ఇవన్నీ ఇలాగా సెట్ చేస్తాము.
అదే సార్ మీరు Okay. తెలుసుకున్నారు మన రైతు సార్ మాటల్లో వాళ్ళు చెప్పిన విషయం మీరు తెలుసుకున్నారు. ఇదే విధంగా ఇలాంటి చేయటంతో మాకు ఎంతో సంతోషంగా, అంటే ఒక రైతుకి ఇలాంటి వెహికల్స్ మంచిగా ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందం సంతోషంగా ఉంది. రేపు రానున్న రోజుల్లో ఇంకా టెక్నాలజీ మార్చుకుంటూ వాటికి అనుగుణంగా నేను మిషన్ తయారు చేసి ఇంకేదానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, జై జవాన్ జై కిసాన్. నేను థ్యాంక్ యూ సార్.